హాయ్ అందరికీ. వీకెండ్ వచ్చేసింది. సో స్పెషల్గా ఏదైనా చేద్దామని ఇది స్టార్ట్ చేశా. టేస్ట్కి మాత్రం తగ్గేదే లేదు, అంత బాగుంది. మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు చూసి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా చెప్పేయండి. ప్రిపరేషన్ చెప్పేస్తాను, చూసేయండి. ఒక 4 బంగాళదుంపల్ని నీట్గా కడిగేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. ఎలా ఉండాలంటే మనం పెడితే మెత్తగా అయిపోవాలి, అంతగా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసుకోండి. దీంట్లోనే కొంచెం కారం, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోండి. అల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకనే వేసాను. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, వాటర్ని వేసుకొని ఉంటలు లేకుండా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఈ షేప్లో మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ముద్దని చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి. మన ఇష్టం, నగెట్స్ కాబట్టి నేను ఈ షేప్ చేశాను, మీ ఇష్టం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం షేప్ చేసి పెట్టుకున్న ముద్దని ఆ లిక్విడ్లో వేసేసి దాంట్లో నుంచి తీసి బ్రెడ్ క్రమ్స్లో వేయండి. మొత్తం అంటే బ్రెడ్ క్రమ్స్ దానికి జస్ట్ అంటుకుంటే చాలు, మిగతాదంతా మనం చేత్తోనే పక్కకి వేసేయండి. ఎక్కువైపోతే ఆయిల్ చిందుతుంది, జాగ్రత్త. ఇప్పుడు ఒకటొకటిగా డీప్ ఫ్రై చేసుకొని టమాటో సాస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. స్నాక్కి మాత్రం మంచి ఐటెం, పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. మరి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎలా ఉందో కామెంట్లో మాత్రం చెప్పకుండా మర్చిపోవద్దు.